హలో అందరికీ మామిడికాయ పచ్చడి అండి. కొంచెం క్వాంటిటీతో అప్పటికప్పుడు చేసుకునే మ్యాంగో పికిల్. నేను ఒక 6 మ్యాంగోస్ తీసుకున్నాను. మంచిగా వాటర్లో వేసి ఒక 1 అవర్ వాటిని నానబెట్టి తర్వాత తుడిచి పక్కకు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కొంచెం ఆరేలోపు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోవాలి. కొన్ని ధనియాలు అండి, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా దోరగా వేగాలండి. అవి వేగిన తర్వాత కొంచెం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయలు వేసుకుంటే. అది కాస్త వేగనివ్వాలి, మంచిగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కాస్త వేగనివ్వాలి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాలండి. వేగింది అది పక్కకు పెట్టుకోవాలి. నేను దాంట్లోకి 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ మెంతులు, ఒక 2 స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకునేది కదా, ఒక 1 మంత్ వరకు టేస్ట్ మాత్రం బాగుంటుంది. అవి మంచిగా దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాను. 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. 4 కప్పుల దానికి 1/2 కప్ కంటే తక్కువ సాల్ట్, 1/2 కప్పు కారము. ఇందాక నేను మిక్సీ చేసి పెట్టుకున్నా కదా పౌడరు, నువ్వులు, మెంతులు, జీలకర్ర, అది ఆ పౌడర్ దాంట్లో వేసుకొని మంచిగా ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి, బాగా కలుపుకోవాలి. నూనె కూడా చల్లారిపోయిందండి. చల్లారినాక వేసుకోవాలి ఆయిల్. పోపు మంచిగా చల్లారాలి. చల్లారిన తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి. ఇది ఒక 3 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డేకి, 3rd డేకి ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.